సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం గనుక చూసుకుంటే సూర్యుడు మారకముందు, మారిన తర్వాత గనుక చూసుకుంటే ఫస్ట్ 12 డేస్, తర్వాత మిగతా 18 డేస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు ఉన్న స్థితిని బట్టి యాత్ర, తర్వాత అనవసరంగా గొడవలు రావాల్సిన పరిస్థితుల్లో నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఒక నార్మల్‌గా ఉంటుంది. పెద్ద అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండవని చెప్పాలి. బట్ బేసికల్‌గా ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సిందంటే వీళ్ళకి 12వ తారీఖు లోపు వీళ్ళకి ఒక ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఏంటంటేనండి, ఏదో ఒక విషయంలో కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయంలో డిసీజ్ ఏదైనా వస్తే వెంటనే క్విక్‌గా నయమవుతుంది. రోగాలు వస్తాయి కానీ వెరీ సేఫ్‌గా, ఎక్కువగా లేకుండా మైల్డ్‌గా డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి పుత్రుల ద్వారా, తర్వాత ధనం ప్రకారంగా అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఏమంటారంటేనండి, స్త్రీల ద్వారా కానివ్వండి, లేదంటే మనం ఏమంటారు చెప్తారంటే, లేదంటే పురుషుల ద్వారా లేడీస్‌కి కానివ్వండి, చిన్న చిన్న గొడవలు వస్తాయి తప్ప పెద్దగా గొడవలు అయితే ఏమీ లేదని చెప్పుకోవాలన్నమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి ఒకటి కొంచెం తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. లాంగ్ ట్రావెల్ కొన్ని విషయాలకు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో నార్మల్‌గా ఉందని గమనించుకోవాలన్నమాట.